అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పౌండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం నీలకంఠపురం గ్రామంలో శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు మరియు ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి పడాల నాగభూషణం గారు, అలాగే ఉప సర్పంచ్ అయినటువంటి పడాల వెంకటరమణ గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది. ఈ రోజు ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా 5,000 మందికి భారీ అన్న సమాధాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఎవరెవరు ఏమేమి ఇచ్చారనేది వీడియో చూపిస్తూ మిగతా విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను. అక్కడ ఏ విధంగా జరిగింది ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం చూస్తున్నట్లయితే ఈరోజు నీలకంఠపురం గ్రామంలో కొత్తగా నిర్మించిన శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారి ఆలయాన్ని అయితే మనం స్క్రీన్ పైన అయితే చూస్తూ ఉన్నాము. మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, పుర ప్రజలు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క దేవాలయ నిర్మాణం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది. మరి ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి పడాల నాగభూషణం గారు, పడాల వెంకటరమణ గారు, పివి ఉప సర్పంచ్ గారు ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అయితే మాత్రం గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యంగా మరి ఈరోజు ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి మరి ముఖ్య పాత్ర పోషించినటువంటి వాళ్ళు మనం చెప్పుకున్నట్లయితే శ్రీ గణపతిరాజు రామకృష్ణరాజు గారు, శ్రీ గణపతిరాజు శ్రీనివాసరాజు గారు, శ్రీ గణపతిరాజు మురళీకృష్ణరాజు గారు, శ్రీ గణపతిరాజు రవిరాజు గారు, మరి వీళ్ళు ప్రముఖులందరూ ఈ యొక్క కార్యక్రమానికి అయితే మరి పూనుకోవడం జరిగింది. మరి అలాగే విగ్రహం ఇచ్చినటువంటి దాతలు ప్రగాఢ పైనాయుడు, శ్రీమతి లక్ష్మి దంపతులు మరి వీళ్ళైతే విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి పెద్దలు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈరోజు చివరి రోజు కావడంతో భారీ స్థాయిలో ఈ ప్రతిష్టాపన మహోత్సవం అలాగే విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా దాదాపుగా 5,000 మందికి భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులందరూ వచ్చి ఈరోజు ఈ యొక్క ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అయితే పాల్పంచుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కనీ విని ఎరగని రీతిలో జరిగినటువంటి కార్యక్రమం అయితే మనం స్క్రీన్ పైన అయితే చూస్తున్నాము. దేవాలయం మొత్తం కూడా బంతిపూల అలంకరణతో ఏ విధంగా ఏర్పాటు చేశారని కూడా స్క్రీన్ పైన చూసుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి యొక్క కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం నీలకంఠపురం గ్రామంలో ఈరోజు శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారు దేవాలయము మరియు విగ్రహ కలస్థాపన ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపుగా 3 రోజుల పాటు అంటే శనివారం 24వ తారీఖున, 25వ తారీఖు ఆదివారం, 26 సోమవారం, మరి ఈ 3 రోజుల పాటు మరి వేద పండితుల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ మరి దేవాలయం ప్రాంగణం అంతా కూడా ప్రతిష్ఠించి హోమాలు, అలాగే విఘ్నశాల, రకరకాలైనటువంటి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం జరిగింది. మరి హోమాలు, అదేవిధంగా మండపార్చన, నీరాజనం, మంత్రపుష్పం సంబంధిత అన్ని కార్యక్రమాలు కూడా ఈ 3 రోజుల పాటు జరిగి మరి చివరి రోజు సోమవారం కావడంతో మరి ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఉత్తరా నక్షత్ర మేషలగ్నమందు మరి శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు మనం చూసినటువంటి వీడియో అంతా కూడా పరిసరాల్లో ప్రాంగణం అంతా మనం స్క్రీన్ పైన అయితే చూసాము. ఇప్పుడు దేవాలయం లోపల మనం చూసినట్లయితే అద్భుతమైనటువంటి పుష్ప అలంకరణతో, అద్భుతమైనటువంటి రంగుల అల్లికతో ఈ దేవాలయాన్ని అంతా నిర్మించడం జరిగింది. మరి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నీలకంఠపురం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, మహిళలు, యూత్ కుర్రవాళ్ళు అందరూ సహాయ సహకారాలతో మరి ఈ గత 3 రోజులుగా ఈ యొక్క అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మరి దుర్గాలమ్మవారిని చూసుకున్నట్లయితే ఈ విధంగా భక్తులకి దర్శనం ఇస్తూ ఉన్నారు. అందరూ ఒకసారి అమ్మవారిని చూసి నమస్కారం చేసుకోండి. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం నీలకంఠపురం గ్రామంలో కనీవిని ఎరగని రీతిలో జరుగుతున్నటువంటి దుర్గాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అయితే మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. మరి సర్పంచ్ గారితో పాటు గ్రామంలో ఉన్నటువంటి ఆ యువత అందరినీ కూడా మనం స్క్రీన్ పైన అయితే చూస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా గణపతిరాజు గారు, రామకృష్ణరాజు గారు, గణపతిరాజు శ్రీనివాసరాజు గారు, గణపతిరాజు మురళీకృష్ణరాజు గారు, గణపతిరాజు రవిరాజు గారు, మరి వీరు పెద్దలు ప్రోత్సాహంతో మరి విగ్రహదాత ప్రగాఢ పైడినాయుడు, శ్రీమతి లక్ష్మి దంపతులు మరి ఇటువంటి పెద్దలు అందరూ సహాయ సహకారములతో ఈ దేవాలయ నిర్మాణానికి అయితే పూనుకోవడం జరిగింది. మరి ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అందరూ మరి ఒక కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించి మరి ఈరోజు ఎంతటి మహోత్సవ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామం మొత్తం కూడా
సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి దేవాలయ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు హనుమత్ శాస్త్రి గారు పురోహితులు గారు మరి ఆయన సూచనల మేరకు దేవాలయ నిర్మాణం చేశారని చెప్పాలి. మరి ఈరోజు ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మరి మధ్యాహ్నం నుంచి భజనలు, కోలాటం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తప్పెడుగుళ్ళు వెంకటరమణమూర్తి బాబు పాట కూడా సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 5,000 మందికి దాదాపుగా 5,000 మందికి ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆలయం దగ్గర. మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్న సమారాధన ప్రాంగణం అయితే కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఈరోజు దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దాదాపుగా 5,000 మంది భక్తులకి ఈరోజు అన్నప్రసాద కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే మరి అమ్మవారి దర్శనార్థం ఈ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి అయితే పలువురు రాజకీయ నాయకులు రావడం జరిగింది. ఇక్కడ మనం స్క్రీన్ పైన సర్పంచ్ గారిని కూడా స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి వేద పండులతో ఏదో మాట్లాడుతున్నటువంటి దృశ్యాన్ని కూడా విజువల్స్లో మనం ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. మరి అలాగే ఈ అమ్మవారి దర్శనార్థం ఈ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారిని కూడా మనం ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి సాదర స్వాగతం పలుకుతున్నటువంటి అందరినీ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మన ప్రభుత్వం ఇస్తున్నారు, మన అలాగే మండల ఎస్పీటీసీ రాంబాబు గారు ఇస్తున్నారు. వాళ్ళందరూ ఓపెనింగ్ ఇచ్చారన్నారు. ఇందులో తీసుకెళ్తారా? అయిపోయింది. అలాగే కరణం ధర్మశ్రీ గారి చేతుల మీదుగా అన్నసందర కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. లైన్లో ఉన్న మధ్యలో సరే ఎలా दे
కొంచెం మంచిగా లాగే అక్కడ దొరికేస్తా మట్టి పక్క మట్టి అమ్మా ఇలా పెట్టండి పడతారా మా ప్రియతమ నాయకులు మా గ్రామ కమిటీ మరియు గ్రామ ప్రధానంలో వచ్చి అమ్మవారిని దర్శించడానికి అవుతున్నాం. ఎత్తుకోరాలు అందరూ వచ్చుకుంటే కొద్దిగా కార్యక్రమాన్ని కొంతమంది చూస్తుండండి. అలాగనా మా ప్రియతమ నాయకులు స్వాగతం సుస్వాగతం. మా ప్రియతమ నాయకులు స్వాగతం సుస్వాగతం. చూడు బహుశా లేక ఒకసారి అమ్మవారు కనపడలేదు. రెడీ బయట చేద్దాం సన్మానం మామూలుగా అదే అంతే బయట బయట అయితే అందరం సరిపోద్ది తీయండి. ఓకే పిలుస్తాడు ఇంకా ఆయన ఇంటిగా ఉంటారండి అందరికీ. అలాగే సార్ భారీ అయినా చిన్నదైనా పెద్ద అయినా ఆర్త తీసి
అందరికీ నమస్కారం. ఈ రోజు మన నీలకంఠపురంలో బ్రహ్మాండమైనటువంటి ప్రజల సౌజన్యంతో ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి రాజు గారు శివాలయ విగ్రహ ప్రతిష్ఠ చేసి శివాలయ దేవాలయ నిర్మాణం చేస్తే టీటీడీ ద్వారా 10 లక్షల రూపాయలు ఇచ్చి దుర్గమ్మ గుడికి 10 లక్షలు, మరో 10 లక్షల రూపాయలు వినాయకుడి గుడికి మరో 10 లక్షలు, ఒక గ్రామానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సిఫార్సు మేరకు ఒక గ్రామానికి 2 గుళ్ళు ఇచ్చినటువంటి గ్రామం ఏదైనా బుత్తిపేట మండలం ఉందంటే మొట్టమొదటి గ్రామం అది టీటీడీ ద్వారా దీనికి 10 లక్షలు, అలాగే వినాయకుడి గుడికి కూడా 10 లక్షల రూపాయలు మొన్నే శాంక్షన్ అయింది. అంచేత ఈ నిర్మాణానికి సంబంధించిన ఈ డబ్బులు బాగా సద్వినియోగం చేసుకుని ప్రజలందరూ కూడా సౌజన్యంతో ఇది 10 లక్షలు కాదు 50 లక్షలు అవుతుంది. కానీ అందరూ కూడా 4 పువ్వులు వేస్తే ఒక దండ అంటారు, అలాగే 4 చేయలు వేస్తేనే ఒక గుడి అంటారు. ఆ గుడి మీరు నిర్మాణం చేసుకున్నారా? వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో డబ్బులతో మంచి కాంపౌండ్ వారు ప్రాకారం ఇవన్నీ చేసి ఎప్పుడైనా పండుగలు పబ్బాలు ఇవన్నీ చేసుకున్నప్పుడు మొక్కులు చెల్లించుకునేటప్పుడు బాగా ఉండే విధంగా అమ్మవారి స్థలాన్ని కాపాడుకొని అలాగే వినాయకుడి గుడి కూడా త్వరితగతిన అది పూర్తి చేసే కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఇక కలర్స్ పెయింటింగ్ ఉన్నాయి. పెయింటింగ్ అవి వాటికి సంబంధించి కూడా పూర్తి చేస్తాం. జోగా కొండబాబు 5,000 రూపాయలు, జోగా కొండబాబు అదే ఎలా చందారూపంలో రాస్తున్నాడు. అవి 5,000 రూపాయలు ఇప్పుడే 4 రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో చందా రాసినటువంటి అమౌంట్ ఇప్పుడు జోగా కొండబాబు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలా కొండబాబుకి జై దుర్గామాత, జై దుర్గామాత, జై దుర్గామాత, జై చూడు గ్రామంలో అమ్మవారి గుడి వద్ద అన్నసంతరణ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ వచ్చి ఈ యొక్క అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించడం
అమ్మా ఎటు చూడు శ్రీను రాఘవ జంక్షన్ చేయించండి 500 రూపాయలు. హలో ఇప్పుడు వచ్చిన విరాళ దాతలు శ్రీను అమ్మా చూడమ్మా అమ్మవారికి ఒక 500 రూపాయలు అమ్మవారికి ఇస్తున్నారు. ఆ యొక్క అలాగే బాబు చూడమ్మా బద్దే అప్పన్న కుమారుడు రెడీ చూడండి సార్. అలాగే ఇప్పుడు చిన్నదానికి జరిగింది చూడండి సార్. ఎల్లకాలం ఉండాలని కోరుతున్నాము. అలాగే పదకొండు వార్తలు అమ్మవారిని ఆస్వాదించి 100 రూపాయలు ఇస్తున్నారు. బాపుకి 100 రూపాయలు ఇస్తున్నారు. వారికి అమ్మవారి ఆస్తులు 50 వాటర్ పంప్ పక్కనే టూర్ సైడ్ ఉంది, పెట్టాలని అనుకుంటున్నాం. రోడ్డు నుంచి బళ్ళు కొద్దిగా ఆపి పక్కనే రోడ్డు సైడ్కి ఇబ్బంది లేకుండా, వెళ్ళే భక్తులకు ఇబ్బంది లేకుండా దయచేసి ఏదో ఒక వైపు అలాగే ఇప్పుడు వచ్చిన భక్తులు కందుకూరు వాస్తవులు, అలాగే అమ్మవారిని ఆశ్రమించి సరికందుకూరు వాస్తవులు ఒక 200 రూపాయలు అమ్మవారికి ఇస్తున్నారు. వారికి అమ్మవారి ఆస్పత్రి కలుగుగా ఉండాలని కోరుతున్నాం. అమ్మవారికి ఇచ్చే భక్తులు అలాగే ఈ యొక్క కార్యక్రమం సాయంత్రం రాత్రి అమ్మవారి జాతర కింద అధ్యాపక వాస్తువులు నుంచి శ్రీ వెంకటరమణ బాబు మరియు సముద్రమ్మ అమ్మవారి పాట ఇక్కడ ఏర్పాటు చేయడంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అమ్మవారిని ఆశీర్వాదం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ కూడా వచ్చి చూస్తాను కలిగిపోతున్నాం. ఏదైనా పర్లేదులే అమ్మా, ఖాళీగా ఉంది కదా. సైనాస్ అయితే నేనే అలాగే అలాగే ఏరవేలి శ్రీనివాసరావు గారు అమ్మవారిని ఆస్వాదించి ఒక 50 రూపాయలు ఇస్తున్నారు. వారికి అమ్మవారి ఆస్తులు ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాం. ఏరవేలి శ్రీనివాసరావు గారు అమ్మవారిని ఆస్వాదించి ఒక 50 రూపాయలు ఇస్తున్నారు. వారికి అలాగే పొద్దునే శ్రీనివాసరావు గారు అమ్మవారిని ఆస్వాదించి ఒక 50 రూపాయలు ఇచ్చారు. అమ్మవారి ఆస్తులు కాంప్లైంట్ కావాలా? కాంప్లైంట్ పెడతాను, ఇస్తాను. పెట్టడం కాదు, ఇవ్వాలా. ఇస్తే అమ్మవారిని ఆస్వాదించి 100 రూపాయలు ఇస్తున్నారు. వారికి అమ్మవారి ఆస్తులు ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాం.
అదే ఎంకేం వడ్డెత్తుంది అని చెప్పు ఇప్పుడు తోడి చేయలేదు గాలి నిలబడలేదు ఆ బొట్టులో వేసుకున్న మరి పోతున్నా దయచేసి ఎక్కడ పడతారా పెట్టండి 100 రూపాయలు ఇస్తున్నారు వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాం. ఓకేనండి. అలాగే ఈ యొక్క అమ్మవారిని ఈ యొక్క 10 రూపాయలు బుక్ని మాకు ఒకసారి ఇవ్వాలి. నువ్వు రాసిన 10 పుస్తకం మాకు ఒకసారి అందజేయాలి. పోతున్నాం. శ్రీ మరుడమాంబ ట్రాన్స్పోర్ట్ సంపదపురం వాస్తవులు అమ్మవారికి 5,000 రూపాయలు 5,016 రూపాయలు ఇచ్చిన్నారు. వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కూర్చున్నాం. శ్రీను సీను ఒకసారి మీ మాయకి ఫోన్ చేస్తున్నాడు. సినిమాకి ఫోన్ చేస్తారు. సినిమాగా ఇటువైపు ఫోన్ మాట్లాడటం కాదు, వీడియో కలిసి చూడండి. అలాగే శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి గుడికి విరాళాన్ని కూర్చున్న దాతలు శ్రీ గణపతిరాజు అప్పన్న సోమరాజు గారు, గణపతిరాజు చిరంజీవి రాజు గారు, గణపతిరాజు రామకృష్ణరాజు గారు, గణపతిరాజు త్రిమూర్తులరాజు గారు, వారి కుమారులు గణపతిరాజు రఘురాజు గారు. ఈ యొక్క రాజుగారి సహకారంతో అమ్మవారికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నారు. అలాగే తర్వాత విగ్రహదాతలు ప్రగడ గణేంద్ర దంపతులు మరియు విగ్రహదాత ప్రగడ చంద్రయ్య గంగమ్మ దంపతులు అమ్మవారి విగ్రహానికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి విరాళాలు ఇచ్చేవారు. అలాగే విధానంలో మనసుల అప్పారావు గారు, కొత్తూరు పోలీస్ శాఖ వారు వారు కూడా ఇచ్చున్నారు. ఇందాక నుంచి ఎంత రేటమ్మా? ఇందాక అయిపోయిందమ్మా, ఆల్రెడీ ఇక్కడ కూర్చున్నారు కదా మీరు. అదేనమ్మా, ఇంకా లేదమ్మా, చేద్దాం. అలాగే ఇప్పుడు వచ్చిన అన్ని కూడా మా అమ్మాయి తీసుకెళ్ళిపోయింది కదా వచ్చిందని. అలాగే ఇప్పుడు బాబు ఫోటో ఫోటో కదమ్మా, వీడియో అమ్మా. అమ్మ టీవీ అని యూట్యూబ్ ఛానల్ పడుతుంది. మా అమ్మ లేదు, మీ ఫోటో నేనేది చెప్తారా? ఆఫర్లు వేస్తాను, కాకపోతే వీళ్ళు రాదు కదా అందులోనే. అమ్మ రాజకీయ అదమ్మా.
రాజవాసులు అమ్మవారి ఆశీర్వాదం అమ్మవారి ఆశీర్వాదం మీరు భీమాని అలాగే నారాయణ రాజు వాస్తవులు సుందర అమ్మవారిని ఆశీర్వదించి 100 రూపాయలు ఇస్తున్నారు. వారికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాం. ఎన్ఎస్పి నాలుగు రాజం వాస్తవులు అమ్మవారి ఆశీర్వాదం నిమిత్తం 100 రూపాయలు ఇస్తున్నారు. వారికి అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాం. అలాగే డాక్టర్ నాయక్ గారు అమ్మవారి ఆశీర్వాదం నిమిత్తం 505 రూపాయలు ఇస్తున్నారు. మధ్యపాల వాస్తవ్యులు డాక్టర్ నాయక్ గారు మధ్యపాల వాస్తవ్యులు 505 రూపాయలు ఇస్తున్నారు. అలాగే కర్రీ ఈశ్వరరావు గారు దామనాపల్లి సేమనాపల్లి వాస్తవ్యులు కర్రీ ఈశ్వరరావు గారు సేమనాపల్లి వాస్తవ్యులు 16 రూపాయలు అమ్మవారి ఆశీర్వాదం నిమిత్తం ఇచ్చారు. వారికి అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళ్ళ ఉండాలని కోరుతున్నాం. బాగుందా తెలుసా గిరికెళ్ళి తెలుసా ఎంతగా వెళ్తుంది కాకపోతే మరి కింద అంటున్నారు కదా మీరు అన్నాను. ఈ యొక్క అమ్మవారికి విరాళాలు ఇచ్చే భక్తులు ఎవరైనా ఉంటే అమ్మవారి గుడి బయట పేర్లు నమోదు చేయబడుతుంది. మీరు ఎవరైనా సరే అక్కడ అమ్మవారికి విరాళ నిమిత్తం రాయించవచ్చు. వారు కూడా అమ్మవారి ఆశీస్సులు ఎవరైనా. అలాగే గుడి నిర్మాణంగా 8,000 రూపాయలు ఇస్తున్నారు. వారికి అమ్మవారి ఆశీర్వాదం ఎవరైనా ఉండాలని అలాగే అమ్మవారు నెలకొండపురం పాట జరగబోతుంది కావున భక్తులు మంది వచ్చి ఈ యొక్క దేవతం చేస్తారని మరి కోరుతున్నాం. వాస్తవులు ఒక 1,500 రూపాయలు అమ్మవారికి విరాళంగా ఇచ్చి ఉన్నారు. అలాగే చిన్నారాయణ గారు ఫ్యామిలీ కంచరపాలెం వాస్తవ్యులు ఒక 1000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుతున్నాం. అలాగే తలారి రాజు గారు 200 రూపాయలు ఇచ్చి ఉన్నారు. అమ్మవారికి కాపాడాలని మరీ కోరుకుంటున్నాం. ఇంకా ఎవరైనా భక్తులు ఈ యొక్క ప్రసాదం తీసుకోకుండా ఉండిపోయిందంటే ఈ యొక్క అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చెప్పండి 5 గంటలు భక్తులు పెడదాం. 5 గంటలు ఇద్దరంతా తెల్లి కూడా ఈ నిర్మాణం కొరకు ఎంత పాటుపడుతుంది. దుర్గా భవానికి జై బోలో భవాని
భవాని మాతాకి జై బోలో భవాని మాతాకి. నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం నీలకంఠపురం గ్రామంలో శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం గత 3 రోజులుగా జరుపుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఆలయానికి వచ్చిన చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకి అలాగే గ్రామంలో ఉన్న చిన్నలకి పెద్దలకి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మరీ కోరుకుంటూ మా గ్రామ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఈ ఆలయానికి 3 రోజులు ధూపదీప నైవేద్యాలు ప్రతిష్ట కార్యక్రమం అందించినటువంటి మన పెగడవారి కుటుంబం వారు, అలాగే ఈ యొక్క ఆర్థికంగా ఎక్కువ డొనేషన్స్ మాకు గణపతిరాజు కుటుంబీకులు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నారు. వారిని ఈ యొక్క అమ్మవారు తెల్లవేళలా కాచి కాపాడాలని మరీ కోరుకుంటూ, అలాగే చుట్టుపక్కల నుంచి వచ్చిన గ్రామాలందరికీ మా గ్రామ కమిటీ తరఫున అలాగే ఈ అమ్మవారి ఆశీస్సులు అందరూ ఉంటాయని మరీ కోరుకుంటున్నాం. అలాగే చూసుకుంటే మరి ఈరోజు అమ్మ చిడితలే ఈరోజు భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణకి ఎంతమంది భక్తులకి మీరు పెట్టారు? సుమారుగా ఒక 5,000 మందికి ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఈ రోజు అమ్మవారి దర్శనార్థం ఎవరైనా రాజకీయ నాయకులు ఇన్వైట్ చేయడం జరిగింది? రాజకీయ నాయకులు అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అందరూ కూడా ముఖ్య పెద్దలందరూ కూడా రావడం కూడా జరిగింది. పార్టీలకు అతీతంగా ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారికి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి గ్రామ పెద్దలకి, చిన్నలకి, అలాగే ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఈ యొక్క అమ్మవారి ఆశీర్వాదాలు ఉంటాయని మరీ కోరుకుంటూ లెఫ్ట్ పేషెంట్ నిర్మాణం ఎంత అంగరంగ వైభవంగా చేయగలిగామంటే మా గ్రామం నుంచి వెళ్ళి సెటిల్ అయినటువంటి వరహాల రాజు గారి కుమారులు కృష్ణరాజు గారు, శ్రీనివాసరాజు గారు, రవిరాజు గారు, తిరుమూర్తుల రాజు గారు, బుచ్చిరాజు గారు వాళ్ళ కుమారులు ఆశీస్సులతో ఈ గుడి నిర్మాణం వాళ్ళు 10 లక్షల రూపాయలు లిక్విడ్ క్యాష్ ఇచ్చి స్టార్ట్ చేయండి మీరు అని ఆ డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో మా గ్రామ పెద్దలందరూ సహాయంతో ప్రతి ఊరు వెళ్ళి 1,500 ఎక్కడ కూడా 10 లక్ష రూపాయలు ఇచ్చిన ఉన్నారు, 500 ఇచ్చిన ఉన్నారు, 1000 రూపాయలు ఇచ్చిన ఉన్నారు. ప్రతి ఊరు కూడా వెళ్ళి ఈ డబ్బులు కలెక్ట్ చేసుకొచ్చి మా గ్రామ పెద్దల సహాయంతో నేను వాళ్ళ పట్టుకొని తిరిగి ఈ గుడి నిర్మాణం ఇంత ఘనంగా మేము చేయగలిగాం. కనుక మా పెద్దలందరికీ కూడా నిజంగా నాతో సహకరించినందుకు వాళ్ళకి నిజంగా అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలి. దానికి కూడా మేము రెడీగా కూర్చుకొని ఉన్నాం పెద్దలు చేయడానికి. ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్ళాలి ఈ ప్రహారీ ఆటి నిర్మించుటకు. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు మా పెద్దలు పట్టుకొని ప్రతి కార్యక్రమం కూడా గ్రామంలో విజయవంతం చేస్తాం. ఏదైనప్పటికీ కూడా మా గ్రామం ఎంత పూజా కార్యక్రమంలో డెవలప్ అవ్వడానికి కారణం కృష్ణరాజు గారు మా ఊరిని ఆదర్శంగా తీసుకొని ఒక శ్రీమంతుల్లాగా మా ఊరికి ఏ విధంగా వచ్చారో తెలియదు, కానీ మాకు ఈరోజు ఏ ఒక్క పని చేయాలన్నా సరే అతని ద్వారాగే విజయవంతం అవుతుంది. మా ఊరిని దత్తత తీసుకున్నట్టుగా ఏ విధంగా అయినా ఇంకా మా రాజుగారికి ఒక చిన్న కోరిక ఉండిపోయింది. ఆ శివాలయం దగ్గర కోనా ఒకటి అవ్వాలని ఆశ ఒకటి ఉండిపోయింది. నెక్స్ట్ ఇది అయిపోయింది ఓపెనింగ్, మళ్ళీ నెక్స్ట్ వినాయక టెంపుల్ ఓపెనింగ్ ఉంటుంది, అలాగే సాయిబాబా గుడి ఒకటి ఉంటుంది, ఇంకా రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది. ఇవన్నీ కూడా రాజుగారు సహాయం మేరకే ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక అతన్ని ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల రావడానికి ప్రతిష్ఠకి రాలేకపోయారు. కనుక మా గ్రామం నుంచి ఒకసారి అతనికి చెప్పడం ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి కమిటీ వారు చెప్పినట్టుగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ సహకారంతో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. అలాగే రాజుగారి కుటుంబ సభ్యుల సహకారం కూడా మరి వెళ్ళలేనిదని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మరి మహిళలందరూ కూడా సహాయ సహకారాలు అయితే అందించడం జరిగింది. మరి 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ కార్యక్రమం అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పేసి వారైతే చెప్పడం జరిగింది. మరి ఈరోజు బుచ్చేపేట మండలం నీలకంఠపురం గ్రామంలో
శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి మరియు ఆలయ విగ్రహ ప్రతిష్ట కలశ స్థాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అయితే మాత్రం గ్రామంలో ఉన్నటువంటి అందరు సహాయ సహకారాలతో అయితే జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చూసారు కదండి, మరి ఈరోజు నీలకంఠపురం గ్రామంలో జరిగినటువంటి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.